బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం ఓవరాల్ గా మరీ అంచనాలను మించిపోలేకపోతుంది. 4వ రోజున కనుమ పండుగ అడ్వాంటేజ్ తో మరోసారి డీసెంట్ హోల్డ్ ను చూపించింది సినిమా. తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను సొంతం చేసుకున్న సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో మంచి జోరుని చూపెడుతుందని చెప్పాలి. కానీ అవి చాలా వరకు నాసి రకం స్క్రీన్స్ దొరకడంతో తెలుగు రాష్ట్రాలలో సినిమాకు ఓవరాల్ గా లిమిటెడ్ థియేటర్స్ లోనే ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా షేర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా గ్రోత్ అయితే అవసరం. ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.37 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న సినిమా 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సాధించింది. దాంతో టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన అప్రాక్సిమేట్లీ కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 1.88 కోట్లు, సీడెడ్ లో 48 లక్షలు, ఆంధ్రాలో 3.35 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.71 కోట్ల దాకా షేర్ ను 9.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు, ఓవర్సీస్ లో 82 లక్షల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 6.98 కోట్ల దాకా షేర్ ను 12.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 20 కోట్ల రేంజ్ దాకా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా మిగిలిన సినిమాలను తట్టుకొని ఇంకా 13 కోట్లకు పైగా షేర్ ను సినిమా సాధిస్తేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఇంకా కలెక్షన్ల పరంగా ఎలాంటి గ్రోత్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.